హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వైష్ణవి డిజిటల్. ఈ రోజు నేను ఈ వీడియోలో రియల్ ఎస్టేట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో రియల్ ఎస్టేట్ రంగంలో డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ప్లస్ వాళ్ళకంటూ ఒక డిజిటల్ స్ట్రాటజీ ఎలా మెయింటైన్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. సో రియల్ ఎస్టేట్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి డిజిటల్ సర్వీసెస్ అంటే ఏంటో తెలిసి ఉండాలి. మీకంటూ ఒక స్ట్రాటజీ అనేది బిల్డ్ చేసుకుని ఉండాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు ఎవరైనా, హౌస్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ వాళ్ళ, అపార్ట్మెంట్ ఎవరైనా సరే, సో వాళ్ళు ఫస్ట్ చేయవలసిన పని ఏంటంటే ఆన్లైన్ విజిబిలిటీ గ్రోత్ పెంచుకోవాలి. అది ఎలా? మెయిన్ ఏంటంటే ఒక స్ట్రాంగ్ సోషల్ మీడియా అనేది మీరు మెయింటైన్ చేయాలి. మీ బ్రాండ్ ఏదైతే కన్స్ట్రక్షన్ కంపెనీ ఉందో ఆ పేరు మీద మీరేంటంటే ఒక సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేసి దాన్ని స్ట్రాంగ్ గా పీపుల్లోకి వెళ్ళేలాగా చేయాలి. అప్పుడే మీ ఆన్లైన్ విజిబిలిటీ గ్రోత్ బాగా పెరుగుతుంది. దాంతోపాటు ఎస్సీఓ, ఈ మెటా యాడ్స్, గూగుల్ యాడ్స్ అనేది కూడా మీకు తెలిసి ఉండాలి. ఈ యాడ్స్ అసలు ఎందుకు? సో మేము రియల్ ఎస్టేట్ చేస్తున్నాం, డైరెక్ట్ కాంటాక్ట్ అవుతాం అంటే ఆఫ్లైన్ లో మీరు ఎంత చేస్తున్నారో ఆన్లైన్ లో కూడా అంతే మీరు ప్రెజెన్స్ బాగుండాలి. అవన్నీ బాగా చేయాలంటే మీరు యాడ్స్ ని బాగా యూటిలైజ్ చేసుకోవాలి. ఏం యాడ్స్ ఉంటాయి, ఎలా రన్ చేయాలి? మెటా యాడ్స్, గూగుల్ యాడ్స్ అని రెండు ఉంటాయి. వీటి ద్వారా మీరు ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేయొచ్చు. దాంతోపాటు ఈ మెటా యాడ్స్ లోనే, మెటా గూగుల్ యాడ్స్ లోనే లీడ్ జనరేషన్ అనే టాపిక్ ఉంటుంది. దాని గురించి కూడా మీరు తెలుసుకోవాలి. ఫ్యూచర్ లో నేను దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాంతోపాటు మీరు డిజైన్స్ చేయించుకోవాలి. కన్స్ట్రక్షన్ మీరు ఏదైతే చేస్తున్నారో క్యాట్లాగ్ ఉంటుంది, మీకు బ్రౌచర్ ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది కదా, అలాగా డిజైన్స్ కూడా మీరు ఫోటోషాప్ లేదా ఇంకేదన్నా టూల్ యూజ్ చేసి డిజైన్స్ మీరు మీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం వల్ల మీ బ్రాండ్ ఇమేజ్ అనేది పెరుగుతుంది. సో ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటాను. దీంతో పాటు మా సైడ్ నుంచి మీకు సపోర్ట్ కావాలి అనుకుంటే మేము ఇవన్నీ స్టెప్స్ మీకు చేసిస్తాం అనమాట. ఆ స్టెప్స్ ఏంటంటే, ఫస్ట్ మీరు ఏదైతే మీ కంపెనీ నేమ్ ఉంటుంది కదా, ఆ నేమ్ ని మేము అనాలిసిస్ చేసి దానికంటూ ఒక కంటెంట్ ప్రిపేర్ చేస్తాం. ఈ కంటెంట్ ఎలా అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ లాగా వెళ్ళేలాగా మార్కెట్ లో మేము కంటెంట్ ప్రిపేర్ చేస్తాం. సో దాంతో పాటు బ్రాండ్ షూటింగ్ చేస్తాం. అసలు బ్రాండ్ షూట్ అవసరమా అనుకుంటే నీడ్ ఉంటుంది కంపల్సరీ. మీరు ఏదైతే క్లయింట్ కి షేర్ చేయాలనుకుంటున్నారో డీటెయిల్, అతను పలానా లొకేషన్ లో ఉంటాడు, ఆ లొకేషన్ లో మీరు అతన్ని పిలిపించాలి, లేకపోతే మీరన్నా వెళ్ళి ఇక్కడ తీసుకురావాల్సి వస్తుంది. అలా కాకుండా మనం కెమెరా ప్లస్ డ్రోన్ తో షూట్ చేసి అపార్ట్మెంట్ అయినా వాక్ త్రూ మొత్తం తీసి నీట్ గా క్లయింట్ కి మీరు షేర్ చేసుకునే విధంగా ఎడిటింగ్ చేసి మనం ఇస్తాం అనమాట. సో దాంతో పాటు సోషల్ మీడియాలో మనం అప్లోడ్ చేస్తాం. ఇన్ కేస్ మా సోషల్ మీడియాలో అప్లోడ్ చేయమన్నా చేస్తాం, లేదు మీకు సోషల్ మీడియా మెయింటైన్ చేయాలి మంత్లీ అంటే మేము దానికి సపోర్ట్ కూడా ఇస్తాం. దాంతోపాటు గ్రాఫిక్ డిజైనింగ్, వీడియో ఎడిటింగ్ కూడా మేమే సపోర్ట్ ఇస్తాం. ప్లస్ వాయిస్ ఓవర్ కూడా దాంట్లో ఇంక్లూడ్ అవుతుంది. నీట్ గా మీకు ప్రెజెన్స్ ఉంటుంది అనమాట, విజువల్ ప్రెజెన్స్ ఉంటుంది. దాంతోపాటు 3D యానిమేషన్ ఏమైనా కావాలన్నా మేము సపోర్ట్ ఇస్తాం. సో యాడ్స్ అండ్ ఎస్ఈఓ కూడా సపోర్ట్ ఉంటుంది. ఇకపోతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వీటిలో ఫుల్ వీడియో ఒక డాక్యుమెంటరీ లాగా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో దాంతోపాటు షార్ట్ వీడియోస్ కూడా కన్వర్ట్ చేసి మీకు ఇస్తాం అనమాట. దీనివల్ల మీ క్లయింట్స్ కి షేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మా సపోర్ట్ మీకు కావాలి అనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. వైష్ణవి డిజిటల్. మా నెంబర్ 9160034415. థ్యాంక్ యూ.